ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఝరికి అందరికీ స్వాగతం. ఒక కుటుంబంలో ఒక్కరు స్వామి భక్తులైతే ఆ కుటుంబంలో అందరినీ స్వామి కాపాడుతారు. స్వామి చెప్పారు కదా, 7 తరాల వారిని చూసుకుంటానని. ఎందుకంటే తన భక్తునికి మనశ్శాంతి, ఆనందం కలిగించడం కోసం స్వామివారు కుటుంబాన్ని అంతా కాపాడుతారు. లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ ఎస్పీ మల్హోత్రా PVSN కమాండెంట్గా పనిచేశారు. ఆయన 2వ ప్రపంచ యుద్ధంలోనూ దేశ రక్షణలోనూ పనిచేశారు. డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో మొదటి భారతీయ ఉన్నతాధికారిగా నియమితుడైనాడు. అతడికి పద్మభూషణ్ అవార్డు లభించింది. ఎంతో సేవ చేసుకొని 2010లో స్వామిలో ఐక్యమైపోయారు. మల్హోత్రా గారు 1974లో తమిళనాడులోని వెల్లింగ్టన్, నీలగిరిలో డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో కమాండర్గా పనిచేసే సమయంలో స్వామివారి గురించి తెలుస్తుంది. ఎంతో ఉత్సుకతతో పుట్టపర్తి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాడు. స్వామివారు బెంగుళూరు వచ్చినప్పుడు కూడా అనేక మార్లు స్వామిని దర్శించుకున్నారు. 1975లో భార్యతో కూడా ఇంటర్వ్యూలు పొందినటువంటి మహాభక్తుడాయన. కాశ్మీర్లో స్వామి భక్తులకు స్వామి కాశ్మీర్ను దర్శించిన సమయంలో మల్హోత్రా యొక్క అభ్యర్థనతో శ్రీనగర్లోని సైనికులను ఆశీర్వదిస్తారు స్వామివారు. 1978లో అతని కుమారుడు భయంకరమైన స్కూటర్ ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు స్వామి రాత్రిపూట అతను వెళుతూ ఉండగా ఒక ట్యాక్సీ కొడుతుంది. అయితే స్వామివారు ఎంతో కృపతోటి హెల్మెట్ లేకపోయినా ఏ విధమైన దెబ్బలు తగలకుండా కాపాడుతారు. అతని అల్లుడికి అరుదైన మూత్రపిండాల వ్యాధి వస్తుంది. దాన్ని కూడా వైద్యుల చికిత్సకు తగ్గనప్పుడు స్వామివారు మందు సృష్టించి ఇచ్చి తగ్గిస్తారు. ఆ తర్వాత ఆయనకు హార్ట్ ప్రెస్ జోస్టన్ అనే వ్యాధి వస్తుంది. చాలా తీవ్రమైనది. అది ఏ విధమైనటువంటి చికిత్సకు లొంగదు. అప్పుడు స్వామివారు పుట్టపర్తిలో ఉన్న డాక్టర్ సూరి భగవంతం గారి ద్వారా విభూతి పంపించి తగ్గిస్తారు. ఆ తర్వాత అతని కంటికి సంబంధమైన వ్యాధి వస్తుంది. స్వామివారు దాన్ని కూడా తగ్గిస్తారు. ఎందుకంటే ఎవరైతే దేశం కోసం కష్టపడి సేవ చేస్తూ దేశ రక్షణలో పాల్గొంటారో వారిని కాపాడటం స్వామి యొక్క లక్ష్యం. కనుక భగవంతుడు ఏ మతాలు, రూపాలు, నామాలు అని తేడా లేకుండా సర్వము తానే కనుక అందరినీ కాపాడటమే భగవంతుని యొక్క లక్ష్యం. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే మాటను ఎవరైతే గుర్తుంచుకొని ఆచరిస్తూ ఉంటారో వారిని, వారి కుటుంబాలలోని వారందరినీ స్వామి తన రక్షణ వలయంలో ఉంచుకుంటారు. జై సాయిరామ్.